హాయ్ స్టూడెంట్స్, ఇవాళ 7th క్లాస్లోని పార్ట్ 1లో ఇండెక్స్ గురించి తెలుసుకుందాం. దీనిలో మొత్తం 8 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్. దీనిని తెలుగులో పూర్ణ సంఖ్యలు అంటారు. ఇది జూన్లో కంప్లీట్ చేయాలి. సెకండ్ చాప్టర్ ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్. దీనిని తెలుగులో భిన్నాలు, దశాంశాలు మరియు అకర్ణీయ సంఖ్యలు అంటారు. దీనిని జూలైలో కంప్లీట్ చేయాలి. థర్డ్ చాప్టర్ సింపుల్ ఈక్వేషన్స్. దీనిని తెలుగులో సామాన్య సమీకరణాలు అంటారు. దీనిని కూడా జూలైలో కంప్లీట్ చేయాలి. ఫోర్త్ చాప్టర్ లైన్స్ అండ్ యాంగిల్స్. దీనిని తెలుగులో రేఖలు, కోణములు అంటారు. దీనిని ఆగస్టులో కంప్లీట్ చేయాలి. ఫిఫ్త్ చాప్టర్ ట్రయాంగిల్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. దీనిని తెలుగులో త్రిభుజము ధర్మాలు అంటారు. దీనిని కూడా ఆగస్టులో కంప్లీట్ చేయాలి. సిక్స్త్ చాప్టర్ రేషియో అప్లికేషన్స్. దీనిని తెలుగులో నిష్పత్తి ఉపయోగాలు అంటారు. దీనిని సెప్టెంబర్లో కంప్లీట్ చేయాలి. సెవెంత్ చాప్టర్ డేటా హ్యాండ్లింగ్. దీనిని తెలుగులో దత్తాంశ నిర్వహణ అంటారు. దీనిని కూడా సెప్టెంబర్లో కంప్లీట్ చేయాలి. ఎయిత్ చాప్టర్ కాంగ్రియన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. దీనిని తెలుగులో త్రిభుజాల సర్వసమానత్వం అంటారు. దీనిని అక్టోబర్లో కంప్లీట్ చేయాలి. ఈ విధంగా 8 చాప్టర్స్ని జూన్ నుంచి అక్టోబర్ వరకు కంప్లీట్ చేయాలి. మిగతా పార్ట్ 2లోని ఇండెక్స్ గురించి కొత్త బుక్స్ అక్టోబర్లో వస్తాయి కదా, అప్పుడు మనము దాని గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ.